అంటే లేదంటే ఉంటుంది అంటారు. పర్సెంటేజ్ అనేది ఉండాలి కదా. పదకొండు నెలలు అయినా 11 నెలలు అయింది, 11 ఎక్స్ట్రా అయింది. దానికి మేము 10 నెలలు దాటితే ఎక్స్ట్రా వేసుకుంటా అంటాను. అట్లా వద్దుసారంటే వాళ్ళు వినట్లేదు. అంటే ఏం పేరు, ఏ ఊరు, ఎంత గోల్డ్ పెట్టినావు, ఎన్ని డబ్బులు ఇచ్చిండు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పు. స్టాయి కూడా రేపు గద్ద కుమారు 2 చిట్టీలు, ఒకటి 12,000, ఒకటి 13,000. దాంట్లో ఒకటి 14 నెలలు అవుతుంది, ఒకటి 18 నెలలు అవుతుంది. దానికి 3 ఇంట్రెస్ట్ చొప్పున కట్టుకోమని చెప్పిన. 3 ఇంట్రెస్ట్ కాదు, 10 నెలలు దాటితే మేము డబ్బులు వేసుకుంటాం, మా రూల్స్ అట్లే ఉంది అంటాడు. ఎందుకు సార్ అట్లా వేసుకోకుండా వద్దు అంటే, లేదు నువ్వు ఎక్కడ మా భద్రత మేము అట్లే పోతాం, మేము ఎవరి ఫిర్యాదో పాపం మా రూల్ అదే, మేము రూల్ ప్రకారం పోతాం అంటుంది. అంటే ఎంత ఇంట్రెస్ట్? 3 ఇంట్రెస్ట్ తీసుకుంటాను. 3%. 3%. 10 నెలలు దాటితే దానికి డబ్బులు అట. అంటే 6%? 6 మనకు తెలియదు. ఇది దాటితే మాత్రం డబ్బులు. అంటే మీకు ఏమైనా నోటీస్ ఇచ్చింది? ఎవరు దాటినా? ఏ నోటీస్ ఇవ్వలే, మాకు ఏం చెప్పలేదు. కానీ మీరు అట్లా రాసుకున్నారు కదా, ఇట్లా మా రూల్ అట్లే ఉండదు, మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మాకు లైసెన్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఎక్కడ పోయి చెప్పుకుంటే అక్కడ చెప్పుకోకపోతే మాకు ఏ అభ్యంతరం లేదు అంటారు.